నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. నిన్న జరిగిన ఘటనలో సింహాచలం అప్పన్న టెంపుల్లో గోడ కూలి భక్తులకి కొంతమంది మరణించడం జరిగింది. అయితే వాళ్ళని పరామర్శించడానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిన వెళ్ళారు. ఈ నేపథ్యంలో ఆయన అక్కడ ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం మీద దుష్ట ప్రచారం చేస్తున్నారు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ షణ్ముఖ్ గారు ఉన్నారు. వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం షణ్ముఖ్ గారు. నమస్తే అండి. నిన్న జరిగిన ఘటనలో సింహాచలం గుడిలో ఆ గోడ కూలి భక్తులు ఎవరైతే దర్శనం చేసుకుంటా ఉన్నారో కొంతమంది మీద పడితే 8 మంది దాకా మృతి చెందారు. సో మృతి చెందిన తర్వాత హుటాహుటిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగి 300 మంది చనిపోయారండి. 2 రైళ్లు ఢీకొన్నప్పుడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని అనాలనా, లేకపోతే రైల్వే అధికారులు అనాలనా, లేకపోతే రైలు నడిపేటువంటి వారిని అనాలనా అనేది ఇక్కడ మ్యాటర్ కాదండి. జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది. తదుపరి ఇలాంటివి జరగకోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అటు ప్రభుత్వానికి ఉంది, ఇటు రైల్వే డిపార్ట్మెంట్కి ఉందని మనం చెప్పగలుగుతాం. మరి సరే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఆ రోజుల్లో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎక్కడా ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అయినా ఏదైనా జరిగినటువంటి దురదృష్టకర సంఘటన ఏదైతే జరిగిందో, బాధాకరమైనటువంటి సంఘటన ఏదైతే జరిగిందో దానికి చింతిస్తూ వాళ్ళకి సంతాపం తెలియజేశారు. ఇది దేశ రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక సాంప్రదాయం. మరి రాష్ట్ర రాజకీయాల్లో ఒకసారి రాష్ట్ర రాజకీయాలు నథింగ్ బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను చూసుకున్నట్లయితే ఆ విధంగా ఉందా పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో అంటే శవం కనపడితే చాలు రాజకీయం చేయాలనే ఒక ఆలోచనే తప్ప ప్రతిపక్ష పార్టీలకి ఎక్కడా చనిపోయినటువంటి వారి బాధిత కుటుంబాలకు పరామర్శ అంటే ఏది? ఊరికనే వెళ్ళి నెత్తి మీద చేతులు పెట్టి ముద్దులు పెట్టడం ద్వారా దాని పరామర్శ అనరు. మరి ఇప్పుడు ఆయన ఏమంటున్నారు? కూటమి ప్రభుత్వము నేను వస్తున్నానని చెప్పేసి భయంతో 25 లక్షలు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని చెప్పేసి 25 లక్షలు ప్రకటించారు. ఒక ఉద్యోగము, చేతగాత్రులకు 3 లక్షల పరిహారం అని చెప్పేసి అంటా ఉన్నారు. నేను మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే గుర్తు పెట్టుకొని మరి వీళ్ళు ఇప్పుడు 25 లక్షలు ఇచ్చారు, మిగిలిన 75 లక్షలు నేను ఇస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సరే, ఆ విషయంలో మటుకు మంచిదే, నేను తప్పు పట్టను. అలా స్టేట్మెంట్ ఇవ్వడం మంచిదే, నేను కాదన్ను. కానీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏమి చేశారనేది ఒక్కసారి వాస్తవాలు చెప్పే ప్రయత్నం రాష్ట్ర ప్రజలకు చేద్దాం. మరి నిజంగా ఈయన ప్రతి కుటుంబానికి ₹1 ఇచ్చాడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు అనేది ఒకసారి వివరాల్లోకి వెళితే, కచ్చలూరు బోటు ప్రమాదం జరిగింది. 47 మంది మృతి చెందడం జరిగింది. మరి ఆ కుటుంబాలు 47 మంది కుటుంబానికి ₹1 ప్రకటించారా? లేదు. అన్నమయ్య డ్యామ్ గేటుకు గ్రీజు పూలైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నైటుకు నైటు ఉమ్మడి కడప జిల్లాలో, సొంత జిల్లాలో దాదాపు 10 నుంచి 20 పల్లెలు నైటుకు నైటు కొట్టుకొని పోతే 37 మంది సజీవ జల సమాధి అయ్యారు, మృతి చెందడం జరిగింది. కనీసము 2 వారాల తర్వాత పరామర్శకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇది ఆయన ఏ రకంగా చెప్పుకుంటారో మరి అది ఆయన యొక్క విచక్షణ జ్ఞానానికి మనం వదిలివేయాలి. సరే, మరి ఆ అన్నమయ్య డ్యాంలో ఎవరైతే మృతి చెందారో వాళ్ళందరికీ ఎంత పరిహారం అందించారు అది కూడా చెప్పాలి. మరి ఇప్పుడు ఆయన ఏం మేజర్గా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ఏదైతే జరిగిందో, దురదృష్టకరమైనటువంటి ఘటనలో 12 మంది మృతి చెందడం జరిగింది. 12 మందికి మేము ₹1 ఇవ్వడం జరిగింది. కంపెనీ ఇచ్చిందా, ప్రభుత్వం ఇచ్చిందా? ఇక్కడ స్పష్టంగా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. కంపెనీ అనేది ఇవ్వడం జరిగింది అనేది ఆ రోజుల్లో మనము ప్రింట్ మీడియాలో చూడడం జరిగింది. మరి అదేవిధంగా రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందడం జరిగింది. మరి ఈ 11 మందికి కుటుంబానికి ఒక్కొక్క పర్సన్కి ₹1 ప్రకటించారా? లేదు. మరి వైజాగ్లో క్రేను కుప్పకూలి 11 మంది మృతి చెందడం జరిగింది. మరి ఈ కుటుంబాలకి ఎంత సాయం ప్రకటించారో అది కూడా చెప్పాలి. మరి ఇవన్నీ ఎప్పుడు జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగాయండి. బెజవాడ కోవిడ్ కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగి 10 మంది మృతి. ఎంతమందికి మీరు ₹1 ఇచ్చారు? మరి ఏలూరు జిల్లా పోరస్ కెమికల్స్లో అగ్ని ప్రమాదం జరిగి 6 మంది మృతి చెందడం జరిగింది. మరి ఎన్ని కుటుంబాలకు ₹1 ఇచ్చారు? మరి ప్రకాశం జిల్లా పామూరులో శానిటైజర్ దాగి 13 మంది మృతి చెందడం జరిగింది. ఆ 13 మందిలో ఎన్ని కుటుంబాలకు మీరు ₹1 సాయం ప్రకటించారు అది కూడా చెప్పాలి. మరి జంగారెడ్డిగూడెంలో నాటుసారా తాగి 46 మంది మృతి. అంటే గత 5 ఏళ్లలో మద్యము విచ్చలవిడిగా
నాటు సారాన్ని తెచ్చి లేబుల్స్ మార్చి స్టిక్కర్స్ మార్చి సీసాల్లో పోసేసి అమ్మేసి అది తాగినటువంటి వారు 46 మంది మృతి చెందడం జరిగింది జంగారెడ్డిగూడెంలో. ఇది సెన్సేషనల్ ఆ రోజుల్లో. మరి ఈ 46 మందిలో మీ యొక్క ఏదైతే మద్యం ఉందో నాసీ రకమైనటువంటి మద్యం తాగి చనిపోయారో ఆ బాధిత కుటుంబాలకు ఎంత సాయం ప్రకటించారు? మరి కేవలం ఎల్జీ పాలిమర్స్ ఘటన ఆ కంపెనీ ఇచ్చింది కాబట్టి ఈరోజు మీరు చెప్పుకుంటున్నారు, కంపెనీ ఇచ్చినటువంటి పరిహారాన్ని మీ ఖాతాలో వేసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఇన్ని చెప్పాము, దగ్గర కచ్చలూరు బోటు, అన్నమయ్య డ్యాము, విశాఖలో ఎల్జీ పాలిమర్సు, రోయా ఆసుపత్రి, వైజాగ్లో క్రేను కుప్పకూలి, బెజవాడ కోవిడ్ కేర్ సెంటరు, ఏలూరు జిల్లా పోరస్ కెమికల్స్, ప్రకాశం జిల్లా పామూరులో, జంగారెడ్డిగూడెంలో ఇన్ని ఇన్సిడెంట్ చెప్పాము. మరి దాదాపు దగ్గరగా అటు ఇటు సరాసరిగా 150 మంది దాకా చనిపోవడం జరిగింది. ఎంతమందికి ₹1 ఇచ్చారు మీరు? అంటే ఏదో రకమైనటువంటి బెంగళూరు నుంచి ఆయన కాలు అడుగు పెట్టాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శవం కనపడితే తప్ప ఆయన ఏ పరామర్శకు రాబోడు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అనేది ఆయనకు తనకు తాను ప్రజలకు చెప్పుకుంటున్నాడనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ఏ విధంగా చెప్తారు మీరు? మరి ఇంకొకటి చెప్పాలంటే ఇటు మత విద్వేషాలు రెచ్చగొట్టినట్టు మాట్లాడటం అంటే ఇప్పుడు తిరుపతిలో చూసుకుంటే గతంలో లడ్డు వ్యవహారంలో ఇట్లానే జరిగింది. సో మొన్న చూసుకుంటే గోశాలలో గోవులు చనిపోవడం జరిగింది. దాని తర్వాత మళ్ళా తిరుపతిలోని టికెట్ల దగ్గర గేట్ ఒకేసారి ఓపెన్ చేయగానే మొత్తం వేల మంది సంఖ్యలో తొక్కిసలాట్లు అంటే ఒత్తిడికి గురయ్యి కొంతమంది చనిపోవడం జరిగింది, కొంతమంది హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా అదే టైంలో హుటాహుటిన వెళ్ళి వైసీపీ మొత్తం సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలతో సహా సీఎం అనుకుంటే అక్కడ హాస్పిటల్లోకి వెళ్ళడం, ఇదంతా చూస్తుంటే అసలు ఏమనిపిస్తుంది? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏముందండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మేటువంటి స్థితిలో ప్రజలు లేరు, మరి నమ్మలేరు. మరి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం సూపర్ 6లో 3 పథకాలు అమలు చేస్తూ ఉంది. రేపు మే జూన్ నుంచి కూడా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఇవ్వబోతా ఉన్నారు. ఒకవైపు 4,000 రూపాయలు పింఛను, ఉద్యోగస్తులకి జీతాలు, వారికి కొన్ని డిఏలు ఇవ్వడం జరిగింది, అరియర్స్ కూడా ఇవ్వబోతా ఉన్నారని సమాచారము. ఇటు ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించినటువంటి బకాయిలు ఇప్పుడు 2 విడతలు విడుదల చేశారు. రైతులకు ధాన్యం కొనుగోలు సంబంధించినటువంటి బకాయిలు విడుదల చేశారు. రైతులకు డ్రిప్స్ ఇస్తూ ఉన్నారు. ఇన్ని రకాలుగా అన్ని రకాల వర్గాలకు ముందుకు పోతున్నటువంటి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం కూటమి ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి పనులను ప్రజల్లోకి వెళ్ళకోకుండా చేసేందుకు కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, రాజకీయాలు చేయం, పార్టీలు చూడమంటారు. కంప్లీట్గా దీనికి క్వైట్ ఆపోజిట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేస్తున్నారనేది ప్రజలందరూ ఒక నిశితంగా గమనిస్తున్నారు. కులం చూడమన్నారు, కులం ఉంటేనే ముందుకు కదిలేటువంటి పరిస్థితి. మతం చూడమన్నారు, తిరుమల చూసుకుంటే గతంలో సింహాచలం విషయంలో అయితేనేమి రాముడు తలదీ చేసినప్పుడు ఆ రోజు కనిపించలేదు, అంతర్వేది రథం కాలిపోయినప్పుడు ఆ రోజు కల్పించలేదు, ఏవేవో కహానీలు చెప్పి ఉడతలు కొరికేసినాయి, అవి కొరికేసినాయి, హై టెన్షన్ వైర్లు ఉడతలు కొరికేస్తున్నాయి, ఇలాంటివి ఏవేవో పిట్టకథలు చెప్పేసి 5 ఏళ్ళు పరిపాలన చేశారు. మరి చివరగా చూసుకుంటే ఏం మిగిలింది జగన్మోహన్ రెడ్డి గారు? కులం, మతం, ప్రాంతం. ఎంత రాజకీయ నాయకుడైనా జగన్మోహన్ రెడ్డి గారి విధంగా ఆలోచించే ఏ నాయకుడైతే ఉంటాడో అతనికి కులాల మధ్య చిచ్చు పెట్టడమే, మతాల మధ్య చిచ్చు పెట్టడమే, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమే ప్రధాన ఎజెండాగా కనపడతా ఉంది. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సాంగ్లో ఉంది, జెండాలు జత కట్టడమే మీ ఎజెండా, జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ ఎజెండా. గుడి సంగతి దేవుడెరుకు. వారన్న జెండాలు జత కట్టారు, మీరేం జత కడుతున్నారు? కులాల మధ్య విద్వేషము. అంటే జనం గుండెల్లో గుడి కాదు, కులాల విద్వేషము, మతాల విద్వేషము, ప్రాంతాల మధ్య విద్వేషము, ఇది కట్టడమే జగన్ ఎజెండా అనే విధంగా ఆ పాట రాయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు అనుకుంటున్నారు ప్రజలని నేను చెప్తా ఉన్నాను. మరి మన పాకిస్తాన్ గురించి జరుగుతుంటే అంత దాడులు జరుగుతుంటే మరి దాని గురించి ఎందుకు స్పందించలేదు? ఇప్పుడు మత విద్వేషాలు తెచ్చుకున్నట్టు దానివల్ల నాకు ఓట్లు పడవు కదండి. దానివల్ల నాకు వచ్చినటువంటి లాభం ఏంది? నాకు ఓట్లు పడవు. ఓటు ఉంటేనే నేను రాజకీయం చేస్తా, నాకెందుకు ఇవన్నీ అనేసి భావనలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజుల్లో వాళ్ళ నాయకులే నమ్మలేనటువంటి పరిస్థితి. రేపు మొత్తం ఇప్పుడంతా చిక్కుముడులు చుట్టుకుంటా ఉన్నాయి. నల్లమబ్బు ఆకాశాన్ని కమ్మేసినట్టు వాళ్ళు చేసినటువంటి అవినీతి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీని, వైఎస్ఆర్సీపీ పార్టీని కమ్మేస్తూ ఉంది. ఇప్పుడు ఈ అవినీతి కేసులు ఇరుకుపోయినటువంటి వారిని కమ్మేస్తున్నారు. అటు ఏసీబీ అధికారులు, సిఐడి అధికారులు, సిబిఐ, ఈడీ. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ విద్వేషం, ద్వేషం, దుష్ప్రచారం,
సత్యదూరమైనటువంటి మాటలు ఇవి తప్ప ఇంకేవి వర్తింపనేది అయితే మనం చెప్పవచ్చు. మరి ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా సరే నెక్స్ట్ నేనే సీఎం అవుతా, అప్పుడు అధికారంలోకి వచ్చాక అప్పుడు చూపిస్తాను ప్రతాపం అన్నట్టు ఆయన జగన్ మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలు చూశారు, వాళ్ళ తండ్రిలాగా చేస్తారు అది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి ఒకవైపు కేసీఆర్ గారి సహకారము, మరొక వైపు రాజశేఖర రెడ్డి గారి వారసత్వము, అంగబలం అర్ధబలం, రెడ్డి సామాజిక వర్గం యొక్క బలమైన కమ్యూనిటీ, మరి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలాసార్లు చూసామనేది కొంతమంది. సో చంద్రబాబు నాయుడు గారు కూడా అభివృద్ధి అభివృద్ధి అనే పోయి రాజకీయాన్ని మర్చిపోవడము ఇలాంటివి చాలా జరిగాయి. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పిండేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఓడిపోలేదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నప్పుడు మాత్రమే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అనేది క్లారిటీగా చెప్పారు. సో అదైతే ఖచ్చితంగా 100% వాస్తవము. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నప్పుడు మాత్రమే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది తప్ప ఎక్కడ తెలుగుదేశం పార్టీ ఏ రోజు ఓడిపోలేదనేది మాట అయితే వాస్తవం. ఈ సీఎం అనేది ఏముందండి, ఎవరిని అన్నాడు, కేఏ పాల్ గారిని కూడా అంటారు ఆయన అభిమానులు సీఎం అని చెప్పేసి. సీఎం అయిపోతారు. జగన్ 2.0 అన్నారు. 2.0 వాళ్ళు ఏం చెప్తున్నారు, వాణ్ణి లేపేస్తాం వీణ్ణి లేపేస్తాం, వాణ్ణి పొడి చేస్తాం వీణ్ణి పొడి చేస్తాం, వాణ్ణి నరికేస్తాం వీణ్ణి నరికేస్తాం అని అంటున్నారు తప్ప నిజంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈ విధంగా మేము ఇస్తాము, రివర్స్ పిఆర్ ఇచ్చారు, పిఆర్సీ ఇచ్చారు, ఈరోజు ఉద్యోగస్తులు నమ్మే పరిస్థితి ఉందా అండి జగన్మోహన్ రెడ్డి గారిని? లేదు. రైతులకు ఇవ్వాల్సిన మే నెలలో పెట్టుబడి సాయంగా వచ్చిన వెంటనే 50,000 సాయం పెట్టుబడి సాయం అన్నారు. సంవత్సరం 13,500 ఇస్తామన్నారు. దాంట్లో బొక్క. రైతులకు 50,000 పెట్టుబడి సాయం బొక్కే. డ్రిప్స్ ఇవ్వలేదు. కనీసం వెలుగొండ ప్రాజెక్టు, రాయలసీమకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టుల విషయంలో అయినా కంప్లీట్ చేశారంటే అది లేదు. మరి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ వర్గం నమ్ముతుంది? ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏదైనా ఛాన్స్ ఇస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మరల సీఎం అయ్యే అవకాశం ఏ అవకాశాన్ని కనపడతా ఉంది? నిజంగా ప్రజల సమస్యల మీద వాళ్ళు పోరాడుతున్నారా? వాణ్ణి లేపేస్తాం వీణ్ణి లేపేస్తాం అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బిగపట్టుకొని ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆగి ఉన్నారు. ఒక నాయకుడిని నమ్మి ఆ నాయకుడు చెప్తే వినేటువంటి క్యాడర్ ఉంది కాబట్టి బిగపట్టుకొని ఉన్నారు. ఒకవేళ ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా వదిలేస్తే పరిస్థితి ఏంది? లాండ్ ఆర్డర్ అనేది పోతుంది, ఇది ఇంతటితో ఆగదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు బిగపట్టుకొని ఉన్నారు. కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నా కూడా వాళ్ళు ఏమి పథకాలు ఇవి కోరట్లేదండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అనేది కోరుతా ఉన్నారు. అయినప్పటికీ కూడా మనది ఆ సంస్కృతి కాదని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలకి కొంతమంది బ్లూ బుక్ ఇచ్చాడు. బ్లూ బుక్ మీద కూడా 2.0 ఆ బుక్ లో వాళ్ళు ఎవరి పేరు రాసుకోబోతున్నారంటే మీరు ఏం చెప్తారు? 2.0లో షర్మిలమ్మ పేరు ఫస్ట్ రాసుకోవాలి, విజయమ్మ గారి పేరు ఫస్ట్ రాసుకోవాలి. మరి అతి ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వెంట రాజకీయాలు ఉన్నంత వరకు మేము నడుస్తాము అని చెప్పేసి జగన్ అని మా గుండె కొట్టుకుంటుందన్న ప్రతి ఒక్కరూ ఈరోజు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళందరి పేర్లు ఫస్ట్ రాసుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి మీరు రాజకీయాలు ఉన్నంత వరకు మీ వెంట మేము ఉంటామని చెప్పేసి ఈరోజు అధికారం మారుతానే వెళ్ళిపోయిన వాళ్ళ పేర్లు ఫస్ట్ రాసుకోవాలి బ్లూ బుక్లో. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీల యొక్క పాత్ర పోషిస్తారు ఆ రోజుల్లో. ఇప్పుడు మీ పక్కన ఉండే వాళ్ళు అధికారం వచ్చి ఈగల వాళ్ళనట్టు బెల్లం చుట్టూ ఈగల వాళ్ళనట్టు వాళ్ళనారు వెళ్ళిపోయినారు. ముందు వాళ్ళ పేర్లు రాయాలి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ. నమస్తే.